సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పోసాని గారి చుట్టూ ఆల్రెడీ కేసులు బిగించుకోవడం మనం చూస్తున్నాం సార్. ఆయన రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించారు. నరసరావుపేట నుంచి మళ్ళీ కర్నూలుకు తరలించారు. ఆ తర్వాత ఇంకొన్ని పీటీ వారెంట్ కూడా ఇష్యూ అయ్యాయి. అక్కడికి కూడా తరలించేస్తారేమో అని చెప్పేసి ఒక అనుమానాలైతే వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఈయన తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని చెప్పేసి కోర్టుకెళ్లారు గదా! కోర్టులో ఆయనకు ఊరట లభించిందని చెప్పేసి వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి తన మీద నమోదైన కేసుల్ని క్వాష్ చేశారా? లేకుంటే ఇది ఏ రకమైన ఊరట లభించింది? మరి ఏం జరిగే అవకాశం క్రాస్ ఉంది ఏం సార్ పోసాని విషయంలో? చేయలేదండి. క్రాస్ చేయటం అలాంటివి డెసిషన్స్ ఏం తీసుకోలేదు గానీ, హ్మ్. వాయిదా వేసింది కోర్టు. కాకపోతే ప్రస్తుతానికి ఈ షిఫ్టింగ్ ప్రోగ్రామ్ ఆపమని చెప్పింది. ఓకే. ఆపి విశాఖ, చిత్తూరు కేసుల్లో ఇప్పుడు ఆపండి అని చెప్పారు. అక్కడి వరకు అందినాయి అక్కడికి. ఇంకా ఉన్నాయి రెడీగా. ఇంకా వారెంట్స్ అంటే వాళ్ళకి అందిన తర్వాత కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అందిన వరకు ఆపమని చెప్పారు. ఆపి వాటిని చూసి వెరిఫై చేస్తారు. అంటే ఒకటి పీటీ వారెంట్లో ఇమ్మీడియట్‌గా తీసుకెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరచాలని ఏం లేదు. వారెంటు అతను జైల్లో ఉన్నాడు అనే విషయం కర్నూలు జైల్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉన్నట్టే. ఈయన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టి రాజంపేటలో ఉండి అన్నీ ఎగ్జిక్యూట్ చేయవచ్చు. కానీ ఇబ్బంది పెట్టడం కోసం తీసుకెళ్తున్నారు అన్ని చోట్లకి. అంటే చాలా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు పోలీసులు ఈ కేసుల్లో. ఇవన్నీ ఏమిటి? ప్రైవేటు కంప్లెయింట్ల మీద ఇంత హడావిడి అవసరమా? ఇవి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు. హ్మ్. ప్రభుత్వం పెట్టిన కేసులో లేకపోతే పోలీసు వారు పెట్టిన కేసులో కాదు, వ్యక్తులు పెట్టినటువంటి కేసులు. ఈ వ్యక్తులు పెట్టినటువంటి కేసుల మీద ఇంత అటెన్షన్ ఎందుకు పే చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. కోర్టు దీన్ని సీరియస్‌గా పట్టించుకుంటే అతనికి పూర్తి స్థాయి రిలీఫ్ వస్తుంది. అంటే అన్ని ప్రైవేట్ కంప్లెయింట్లకి ఇలాగే స్పందిస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ఈ ప్రైవేట్ కంప్లెయింట్లు ఇస్తున్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. అందుకని కోర్టు కొంచెం కన్సిడరేషన్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇమ్మీడియట్‌గా కర్నూలు నుంచి షిఫ్టింగ్ ప్రోగ్రామ్ అయితే లేదు ఆయనకి. లేకపోతే చిత్తూరు వెళ్ళేవాడు సరదాగా. చిత్తూరు చూసి అక్కడి నుంచి విశాఖపట్నం కూడా చూసి, అంటే జనరల్‌గా సినిమాలు సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ టూర్‌లేస్తారు. అన్ని చోట్లకి, అన్ని సెంటర్‌లకి వెళ్ళి అందరు ప్రజల్ని కలుస్తారు. గతంలో జరిగేవి ఈ మధ్య కూడా చేస్తున్నారు. అలా ఈయన కేసులకి సక్సెస్ టూర్ లాగా అనుకోవాలి ఆయన. ఇన్ని చోట్లకి తిరుగుతున్నాను నేను, పైగా పోలీస్ ఎస్కార్ట్‌తో తిరగటం ఇన్ని కోర్టులకి. ప్రతి కోర్టు దగ్గర ఆయన బయట నుంచి కోర్టులోకి తీసుకెళ్లే వరకు పబ్లిక్ ఆయన్ని ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంది. అదొక డిస్‌ప్లే ప్రోగ్రామ్. పబ్లిక్‌తో ఒక ఇంటరాక్షన్ వస్తుంది. మాట్లాడితే మాట్లాడొచ్చు ఆయన. కోర్టు పర్మిషన్ ఇస్తే బయటకొచ్చి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆయనకు ప్రస్తుతానికైతే కొంచెం కొద్దిపాటి రిలీఫ్. రేపు మళ్ళీ మండే విచారణ ఉంది. హ్మ్. ఆ విచారణలో ఫైనల్‌గా ఒక డెసిషన్ తీసుకుంటుంది కోర్టు. వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయవలను, అంటే ఫిజికల్‌గా కదిలించి చేయాలా? లేకపోతే వారెంట్స్ ఇష్యూ అవుతున్నట్టుగా చేయాలా? అక్కడ మార్క్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాయిదాలకు కావాలంటే ఒకవేళ బెయిల్ మూవ్ చేసుకొని ఆయనే వెళ్తాడు వాయిదాలకి. లేదు వీటన్నిటిని కలిపి ఒకే చోట విచారించాలి ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోర్టులో మీ కేసు విచారణ ఉంది. అదే మీ కేసు ఈ కోర్టులో ఉంది. మా కేసు ఈ కోర్టులో విచారణ జరపటం మాకిష్టం లేదు. పలానా కోర్టుకు మార్చండి అని అడిగే హక్కు ప్రిజనర్‌కు ఉంటుంది. హ్మ్. కాబట్టి అలా పిటిషన్లు వేసుకుని అన్నీ ఒక చోటకి తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు ఆయన. ఓకే. ఆ ప్రయత్నాలేవో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆయనకి. వాళ్ళేదో అడ్వైజ్ చేస్తారు. ఆ మేరకు చేసుకుంటాడు. ప్రస్తుతానికి ఇమ్మీడియట్‌గా రెడీగా ఉన్నటువంటి 2 వారెంట్స్ అయితే ఆగినాయి. హ్మ్. సో, ఆయన అక్కడే ఉంటాడు. కర్నూలులోనే ఉంటాడు. ఈ మండే డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ డిసైడ్ అవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు ఈయన బెయిలు అన్ని కేసుల్లో 17 కేసులు అంటున్నారు గదా! వీటన్నిటికి బెయిల్ రావాలా? లేకుంటే కంప్లీట్‌గా ఒకసారొస్తే సరిపోయి బయటకొచ్చే అవకాశం ఉందంట. ఇన్ని కేసుల్లో బెయిల్ రావాలంటే ఆయన ఇప్పట్లో బయటకి రారు. సంవత్సరాల పాటు ఉండాలని కూడా అంటున్నారు. సార్. అన్ని కోర్టుల్లోనూ బెయిల్ మూవ్ చేసుకోవాలి. అన్ని కోర్టుల్లోనూ ఒకేసారి బెయిల్ మూవ్ చేసుకుంటారు. హ్మ్. ఒక లాయర్‌కి అన్ని ఊళ్ళల్లోనూ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో, ఆయా ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆఫీసుల వాళ్ళు ఒకే రోజు వెళ్లి బెయిల్ ఏస్తారు. అన్ని చోట్ల ఒకే రోజు బెయిల్ రావచ్చు. హ్మ్. వచ్చిన వెంటనే అన్ని చోట్ల షూరిటీలను సబ్మిట్ చేసుకుంటారు. షూరిటీలంటే